ఒక పాల వ్యాన్ అతను పాల క్యాన్లు కట్టుకొని వెళ్తున్నాడు. అలాగే ఒక ఆటో కూడా అదే రూట్లో వస్తుంది. అతను హడావుడిగా ఉన్నాడు, ఇతను హడావుడిగా ఉన్నాడు. ఇద్దరు జస్ట్ అలా క్రాస్ చేసే టైంలో ఈ పాల వ్యాను ఆటోకి కొంచెం గీసుకొని పోతుంది. ఆయన హడావుడిగా ఉన్నాడు, ఈయన హడావుడిగా ఉన్నాడు. అప్పుడు ఆటో వాడు ఇలా సైడ్ నుంచి చూసి, ఏంటి కళ్ళేమన్నా డాష్ డాష్ అంటాడు. ఈ పాల వ్యాన్ అతను, నీ కళ్ళేమైనా డాష్ డాష్ అని ఇతను బూతులు తిడతారు. ఇద్దరు తిట్టుకొని డాష్ ఇచ్చుకునే దాకా వస్తారు, కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలోకి ఈ ఆటో అతనికి ఏదో ఒక రాడ్ దొరుకుతుంది. రాడ్ తీసుకొని పాల వ్యాన్ అతను నెత్తి మీద గట్టిగా వేస్తాడు. అతను స్పాట్ డెడ్. ఇతన్ని పోలీసులు తీసుకెళ్తాడు. 14-10 జైలు శిక్ష వేస్తాడు. ఇతను చనిపోయాడు, ఇతను జైలుకి వెళ్ళాడు. వీళ్ళిద్దరి వల్ల అన్యాయమైంది ఎవరు? అతని భార్య, ఇతని భార్య. అవునా కదా? చిన్న గొడవని భూతద్దంలో చూసి పాల వ్యాన్ అతను కనుక, బస్సు ఏదో హడావుడిలో తొందర మీద వచ్చాను, నాదే తప్పైంది, ఆటోకి పెయింట్ వేసేద్దాంలే, లేకపోతే ఏదో పొరపాటున వచ్చేసాను, కొంచెం అడ్జస్ట్ అవ్వు, నేను అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుందని ఒక్క చిన్న మాట, తప్పు ఆటో వాడిదే అనుకున్నాం, ఆటో వాడిదే కదా. అయినా కానీ ఒక్క చిన్న సారీ వల్ల ఇంత ప్రాణాల మీద తెచ్చుకునే అవసరం అతనికి ఉండేది కాదు కదా, జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఇతనికి ఉండేది కాదు కదా. ఇంత చిన్న సారీ వల్ల వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీలు కూడా అన్యాయం అయిపోయారు. ఇలాంటి మూర్ఖుల తరం పెరిగిపోయింది, మూర్ఖులు పెరిగిపోయారు. దీనివల్ల మనం సారీ చెప్పడం వల్ల, ఒక అడుగు తగ్గటం వల్ల మనకు పోయే కోట్లు ఏమీ లేవు. కానీ ఇలా మూర్ఖత్వంగా వెళ్ళటం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి మీరు చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి ఎక్కువగా నష్టపోకండి. అర్థమవుతుందా? మీ ఈగోలు కొద్దిగా పెట్టాల్సిన కోడ పక్కన పెట్టేసి ఒక అడుగు వెనక తగ్గండి. సారీ అనే పదాన్ని వాడుతూ ఉండండి. అర్థమైందా?